హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాల్నట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాల్నట్స్ లడ్డూనా? ఇదేంటి డ్రై ఫ్రూట్ లడ్డు చూసాం కానీ వాల్నట్స్ లడ్డు ఏంటి చూద్దాం పదండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి. హీట్ ఎక్కిన తర్వాత ఒక బౌల్ వాల్నట్స్ తీసుకుని మనం వేయించుకోవాలి. అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అయితే అక్కర్లేదు, కొంచెం లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత ఒక కప్పు అదే పూహ అండి, అటుకులు కూడా వేసి వేయించుకోవాలి. సో ఈ వాల్నట్స్ లడ్డు తినడం వల్ల మనకి శరీరం బోన్ అనేది గట్టి పడుతుందండి. అండ్ వాల్నట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అందుకని విడిగా మనం నానబెట్టుకుని తినలేం కదండి, అందుకని ఇలా తినచ్చు. వాల్నట్స్ని మిక్సీ చేసుకుని ఒక పేస్ట్ని పక్కలో పెట్టుకుని అలాగే పూహాను కూడా మిక్సీ చేసుకుని అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసమని. సో ఇది కూడా మిక్సీ పట్టేసుకుని ఒక దాంట్లోకి తీసుకున్న అదే గిన్నెలో ఒక అరకప్పు బెల్లం పౌడర్ని కూడా తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బెల్లాన్ని వాడుతున్నానండి, మీకు కావాలంటే షుగర్ కూడా వాడుకోవచ్చు. సో ఈ మూడింటిని మిశ్రమాన్ని మీకు చూపించిన విధంగా కలిపేస్తున్నాను అన్నమాట. వాల్నట్స్ని నానబెట్టుకుని తిన్నా చాలా ఆరోగ్యమని అందరూ చెప్తుంటారండి. నానబెట్టుకుంటే చప్పగా ఉంటాయి. సో మన పిల్లలకి ఏదో రకంగా వాల్నట్స్ తినిపించాలి అనుకుంటే ఇలా స్వీట్ రకంగా తయారు చేస్తే స్వీట్ తియ్యగా ఉంటుంది. లడ్డు అనేటప్పటికి పిల్లలు ఇష్టంగా తింటారండి. సో ఇదిగోండి, వాల్నట్స్ కొంచెం మనం పేస్ట్ చేసినప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి ఇంక నెయ్యి కానీ ఏమీ వేసుకోక్కర్లేదు. కావాలంటే కొంచెం నెయ్యి వేసుకుని ఇలా చుట్టేసుకోండి. ఒక 10 మినిట్స్లో వాల్నట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చేసి ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.